వాటిని వినిపిస్తా ఉన్నా మీకు నేను. ఇదొకటి అయిపోతుంది. ఇంకొకటి అరే కింద మీద ఊపు, కింద మీద ఊపు, అన్నంలో పెరుగు లేదు. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. ఇవన్నీ ఒకటొకటి వేరు వేరు విని దాన్ని పాపసుడు ఎల్లారెడ్డి కూడా కాడ ఆఫీసుడు ఎల్లారోజా పువ్వు చేతికిచ్చి చూడు అందరేమో ఐ లవ్ యూ చెప్పిసుడు పడితే లైన్ లో పడతది లేకపోతే గెలుతుంది పోతే ఇచ్చదు పోతుంది అది పోతే ఇంకొంతొస్తుంది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఎవరు బట్టి గారు వస్తుంటే వేదిక లేదు. చూడండి బట్టి గారు వేదిక మీకు వస్తున్నారు. ఇది ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజులు జరిపిన ఉత్సవాలు. నేను తెలంగాణ తల్లి అని చెప్పి వాళ్ళు ప్రారంభించిన కార్యక్రమం, విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఇది ఇవాళ ఇది జరిగింది. ఇది ఇవాళ కొత్త కాదు. ఈ మత్తుల పడే ఉన్న తెలంగాణను ఊడగొట్టే ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఈ మత్తులో పడే ఉన్న తెలంగాణను ఊడబికి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కలిపారు. కలపడమే కాదు, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వ సంపదని లేకుండా చేసి, తెలంగాణ చరిత్రను లేకుండా చేసి, తెలంగాణను నామరూపాలు లేకుండా చేయాలన్న ప్రయత్నం చేసింది. తెలంగాణ మొదలను దోచుకునే దాంట్లో పడి తెలంగాణ నాయకులను ఇటువంటి మత్తులో ముంచి ఇంకా ఇంతకంటే చెప్పరాని చూపించరాని మత్తులలో ముంచి తెలంగాణ నాయకత్వం యొక్క దివాలా కోరుతనం వల్ల 60 సంవత్సరాలు మనకి హింస పెట్టినరు. నెమ్మదిగా తెలంగాణలో ఉన్న మొత్తం చరిత్రను పాతాళలోకంలో దొక్కుతూ తెలంగాణ యాసను ఒక విలన్ భాష కింద పెట్టి తెలంగాణ అంటేనే ఒక అసహించుకోవాల్సిన పదమనే పద్ధతుల్లో శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించే స్థాయికి పోయినారు. ఇది ఇవాళ ఈ పీఠం మీద ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో, తెలంగాణ పరిపాలనా పీఠం మీద ఎవరైతున్నారో వీళ్ళందరి భాషలు వరుసగా ఒకటి తర్వాత ఒకడు వచ్చిన ప్రతి ఒక్కడు ఆ మొత్తులోనే మునిగిండు. తెలంగాణ భాషలో, తెలంగాణ యాసలో మాట్లాడితే కూడా కార్యాలయాల్లోకి అడుగుపెట్టని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. చివరికి సాక్షాత్తు శాసనసభలోనే
ఆనాటి తెలంగాణకు సంబంధించిన వరంగల్ సంబంధించిన ఒక శాసనసభ్యుడు మా తెలంగాణ ప్రాంతం అన్నందుకు బంజయ్ తెలంగాణ పేరెందుకు, తెలంగాణ పదం ఎందుకు అని చెప్పి హుకుం జారీ చేసి హుంకరించి ఇక తెలంగాణను శాశ్వతంగా మేము తొక్కేసినాం, కనుమరుగు చేసినాం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ఖతం చేసినాం, తెలంగాణ చరిత్రను ఖతం చేసినాం, ఇక ఆ పదాన్ని కూడా లేకుండా చేస్తామన్న అహంకారంలో వాళ్ళు ఉన్ననాడు ఈ తెలంగాణ వాదుల ఆత్మలు కొట్టుమిట్టాడినాయి. తెలంగాణ పదాన్ని మర్చిపోకుండా వాళ్ళ గుండెల్లో దాచిపెట్టుకున్న వాళ్ళు, తెలంగాణ పదాన్ని వాళ్ళ జేబుల్లో పెట్టుకుంటే కూడా ఎక్కడ కనపడుతుందో అని చెప్పి హృదయాల్లోనే దాచిపెట్టుకొని ఆ వారసత్వాన్ని కొనసాగించుకుంటూ వచ్చిన జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఆత్మలు క్షోభిస్తున్న సందర్భంలో ఇక ఈ సమస్యకు పరిష్కారం లేదా, తెలంగాణ తెచ్చేవారు ఎవరు ఉండరా, నేను వృద్ధాప్యంలో పడుతున్నా ఇంకా ఎవరు వేగు చుక్క కనపడతలేదు అని చెప్పి జయశంకర్ సారు ఆవేదన పెడుతున్న సందర్భంలో జయశంకర్ సార్తో పాటు అనేక వందలాది వేలాది మంది మాలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ కొరకు ఎదురు చూస్తున్న సందర్భంలో అనేక మంది ఉద్యమకారులు, అనేక విప్లవాలలో పనిచేసిన వాళ్ళు, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు మేము అనుకున్న సుదూర లక్ష్యాలు చేరకున్నా సరే కనీసం ఈ తెలంగాణ తల్లి కొరకన్నా పనిచేయాలి, అన్ని వనరులు అన్నీ ఆగమైపోతున్న ఈ తెలంగాణ నేల తల్లిని విముక్తి చెయ్యాలి అని చెప్పి సాటుగా దొంగతనంగా మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఆ పాటల్ని ఆ సంస్కృతిని కొనసాగించే ప్రయత్నం చేస్తూ కనీసం బతుకమ్మ రూపంలోనైనా తెలంగాణను నిలబెట్టుకుందాం, తెలంగాణ తల్లిని విముక్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి అనేక ప్రయాసాలు పడి కొనసాగించారు.